నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చేసి బఠానీ మసాలా కూర అండి. మసాలా కర్రీ వచ్చేసి రోటీలోకైనా, పుల్కలోకైనా, చపాతీలో అయినా, పూరిలో అయినా ఎందులో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. నేనైతే ఈ బఠానీలను నైట్ అంతా నానబెట్టుకున్నానండి. పైన పొట్టు మాత్రం తీసేస్తున్నాను. పొట్టు తీస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ముందుగా అయితే ఇందులో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 జీడిపప్పులు, 1 స్పూన్ నువ్వులు, లవంగాలు, దాల్చిన చెక్క, కస్తూరి మెంతి, యాలకులు అన్నీ వేసి మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టుకున్న దానికి ఒక బౌల్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ మసాలా కర్రీ కోసం అయితే 2 టమాటాలు, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. తీసుకొని ఇవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ అయితే దోరగా వేయించుకున్నాను. దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ టమాటాలు కూడా దోరగా వేయించుకున్నాను. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని కూడా ఇంకో బౌల్లోకి తీసుకున్నాను. కొద్దిసేపు అయితే ఇవి రెండింటిని చల్లారించానండి. చల్లారిన తర్వాత టమాటా, ఆనియన్ 2 అయితే మిక్సీ పట్టేసుకున్నాను. నేను మిక్సీ పట్టుకుంటేనే గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. ఆనియన్ మిక్సీ పట్టకున్న టమాటాలు అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, గ్రేవీ అయితే తయారైంది. సేమ్ అదే ప్యాన్లోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలు, 1 బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చాను. మిరపకాయలన్నీ వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం టమాటా, ఆనియన్ పేస్ట్ని అయితే అందులోకి వేసుకొని కొద్దిసేపు 2 మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసుకున్నాక అందులోకి అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి బఠానీలు వేసుకున్నాను. బఠానీలు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే బఠానీలు ఫ్రై కానిచ్చాను. తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాలని యాడ్ చేసుకున్నానండి. అలా 2 మినిట్స్ అన్నిటినీ కలిపి 2 మినిట్స్ అయితే ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆ ప్యాన్ పైనుండి అయితే ఒక ప్లేట్ వేసుకున్నాను. ప్లేట్ వేసుకొని అందులో వాటర్ని అయితే నేను కొద్దిసేపు వేడి కానిచ్చినానండి. అంటే ఇందులోకి మనం హీట్ వాటర్నే యాడ్ చేయాలండి. చల్ల వాటర్ అయితే టేస్ట్ అంతగా రాదు. అందుకని నేను వేడి నీళ్ళనే తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని తర్వాత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఫైనల్గా ఇక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మేమైతే చపాతీల కోసం మసాలా కర్రీని తీసుకున్నామండి. కర్రీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉందండి. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.